కుక్కలు మనని కరిచినా కూడా మనం కుక్కలని ఏమనొద్దు. కుక్కలు మనని చంపేసినా కూడా మనము పన్నెత్తి మాట్లాడొద్దు. అయ్యో కుక్కలకి ఏమైనా జరిగిందా అని చెప్పేసి ఈరోజు మన సమాజంలో కొంతమంది కుక్కల పైన చూపెడుతున్నటువంటి ప్రేమను చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకు నాకు అంత బాధ అనిపిస్తూ ఉందంటే, కుక్కలని ప్రేమించొద్దని చెప్పేసి నేను చెప్పట్లేదు, కానీ కుక్కల వల్ల చిన్న చిన్న పసికందులు చనిపోతా ఉన్నారు. అసలు ఏమి అభం శుభం తెలియనటువంటి పసి పిల్లలని పట్టుకొని మొత్తం కూడా కుక్కలు కరిచి కరిచి చంపుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఒక దారుణమైనటువంటి ఘటన పెద్దపల్లి జిల్లాలోని కాట్నపల్లి అనేటటువంటి ఒక గ్రామంలో చోటు చేసుకుంది. అయితే దివ్య అనేటటువంటి 3 ఏళ్ల పసిపాపని, అసలు ఇంకా మాటలు కూడా రాలేనటువంటి పరిస్థితి. అయితే ఇంటి బయట ఆడుకుంటా ఉంది ఆ పాప. ఆడుకుంటున్నటువంటి సందర్భంలో కుక్కలు మొత్తం కూడా వచ్చి గుంపుగా ఆ పాపల పైన దాడి చేసే ప్రయత్నం చేశాయి. ఎవరైతే ఈ దివ్య అనేటటువంటి పాప ఉందో వాళ్ళ తల్లిదండ్రులు ఒడిశా నుంచి పెద్దపల్లి జిల్లాలోని కాట్నపల్లికి రావడం జరిగింది. అక్కడ ఒకటి ఇటుకెల బట్టి ఉంటది కదా, ఆ ఇటుకెల బట్టిలో వాళ్ళు పని చేస్తూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నారు. పేద కుటుంబము, ఏదో బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి బ్రతుకుతా ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక గారాల ముద్దు బిడ్డని చూసుకొని తనపైనే ఆధారపడి ఏ బంగారము ఏ డబ్బు ఆశించకుండా అన్నిటినీ కూడా, బంగారాన్ని డబ్బుని సొమ్ముని అన్నిటినీ కూడా, ఆస్తిపాస్తులు అన్నింటినీ కూడా ఆ పసి పాపలోనే చూసుకుంటూ వాళ్ళు తనని చూసి మెరిచిపోతూ బ్రతుకుతా ఉన్నారు. అయితే ఒక్కసారిగా మొన్న జరిగినటువంటి దారుణ ఘటనలో, కుక్కల దాడిలో మొత్తం కూడా ఈ దివ్యతో పాటు ఇంకొంతమంది పిల్లలు ఇంటి బయట ఆడుకుంటా ఉన్నారు. వాళ్ళది ఏమీ తప్పు లేదు. అసలు ఆ కుక్కలని కొట్టే ప్రయత్నం చేయలేదు, కుక్కలని కనీసం తిట్టలేదు, వాటిని ఏమి కూడా చేయలేదు. కానీ కుక్కలు ఒక్కసారిగా వచ్చి గుంపుగా ఎవరైతే అక్కడ ఆడుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళపైకి వచ్చి కరిసే ప్రయత్నం చేశాయి. అందులో చాలా మంది కూడా పారిపోవడం జరిగింది, అందరూ కూడా వెళ్ళిపోయారు. అయితే ఈ దివ్య అనేటటువంటి పసిపాప 3 సంవత్సరాల పిల్ల అక్కడే ఉండిపోయింది. ఆ కుక్కలకు దొరికిపోయింది. కుక్కలు మొత్తం కూడా ఆ పాపని కరవడమే కాకుండా కరిసిన తర్వాత మొత్తం కూడా గుంజుకొని వెళ్ళి తోటల్లోకి, చెట్లల్లోకి, మొత్తం కూడా పంట పొలాల తోటలోకి తీసుకొని వెళ్ళి మొత్తం కూడా నుజ్జు చేసి మొత్తం కూడా దాదాపు ఒక చర్మం మొత్తం కూడా, బాడీ మొత్తంలో కూడా 30 పార్ట్స్ దగ్గర 30 స్థానాల్లో కూడా కరిచి చంపినటువంటి పరిస్థితి. ఎంత దారుణం చెప్పండి. ఒళ్ళు నిజంగా గుగురు పొడుస్తూ ఉంది. నిజంగా చాలా దుఃఖం వేస్తూ ఉంది. అంటే ఆ పసికందుకు బతికేటటువంటి హక్కు లేదా? ఆ పసిపాపకు బతికే హక్కు లేదా? ఒకసారి మీరు చెప్పండి. ఎందుకంటే ఇవాళ చాలా మంది జంతు ప్రేమికులు తెరపైకి వచ్చి కుక్కలని రక్షించుకోవాలి, కుక్కలని మనం మంచిగా చూసుకోవాలి, కుక్కలని ఎవరు కూడా చంపొద్దు, కుక్కలకు ఎవరి వల్ల కూడా కీడు కావద్దు, వాటిని ఎవరు కూడా ఏమనడానికి హక్కు లేదు అంటూ కూడా కొంతమంది వీర మహిళలు తెరపైకి వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు.